అగ్నితత్వం వల్ల ఏమవుతుందమ్మా? ఇప్పుడు వాటర్ తర్వాత అగ్ని అండి. అగ్ని తర్వాత తత్వం ఏంటంటే అందులో రుచి ప్రధానమైంది. స్వీట్ ఉందనుకోండి, స్వీటు రక్తానికి ఎక్కువ పవర్ ఇస్తుంది. పులుపు ఉందనుకోండి, పులుపు శరీరం భాగాన్ని పెంచుతుంది. అందుకని పిల్లలు పుట్టేవాళ్ళు వెంటనే పుల్లగా ఏదన్నా తింటుంటారు, అది పెరగడానికి. అందుకని పులుపు అనేది అది అగ్ని అనేది మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి ఏ అవయవానికి ఎంత కావాలో అనేది పంపిస్తుంది. అది దానివల్ల మనం తర్వాత మన ఆరిజిన్ ఆఫ్ థాట్, ఇప్పుడు మన వాక్ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని ఉంటాయి కదా. పరాశక్తి ఎక్కడ ఉంటుంది? పొట్టలో ఉంటుంది. కాబట్టి అది పరాశక్తికి కూడా మూలమైంది. కాబట్టి అదేంటంటే దాన్ని వజ్రంతో పోల్చారు, మణిమయ కోసం అంటారు. చాలా రకాలైన విద్యలకి ఆలవాలమైంది. మన శరీరానికి ముఖ్యమైనది ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని అరిగించి ద్వారా శరీరానికి డిస్ప్లే చేస్తుంది. అదండి. వాయుతత్వం దేనికి పనిచేస్తుందమ్మా? వాయుతత్వం అంటే వాయుకి ఒక నేచర్ ఉంది. వాయువు ఏంటి? క్యారీ చేస్తుంది, క్యారీ చేసి అక్కడ వదిలేస్తుంది. ఇప్పుడు ఒక పువ్వు చెట్టు మీద నుంచి వాయువు వచ్చిందనుకో, ఆ పువ్వు వాసన క్యారీ చేస్తుంది. అది ఎంతో దూరం ఉండదు, మళ్ళీ తర్వాత అది వదిలేస్తుంది. ఇంకా కొంచెం దూరం అయితే వాసన రాదు, ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు వాసన వస్తుంది. వాయువు అనేది పదార్థాన్ని కూడా మన శరీరంలో తయారైన మడిమయ కోశంలో తయారైన దీన్ని కూడా క్యారీ చేస్తుంది. తర్వాత మూమెంట్కి అవసరమైంది. ఇప్పుడు మజిల్ మూవ్ అవ్వాలంటే ఆ మూమెంట్ వదిలించాలంటే వాయువే ప్రధానం. మన్ని క్యారీ చేసేది కూడా. మనం నడవాలంటే వాయువే కారణం. ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకో చోట కదిలించడం వాయువే కారణం. వాయువు క్యారీస్ లైఫ్, తీసుకెళ్తుంటుంది. అది ఇక్కడ తయారైన పదార్థం ఉంది, కానీ దాన్ని చివరి గోరు వరకు తీసుకెళ్ళేది వాయువే. అంటే క్యారీస్ అన్నమాట. తర్వాత 5వది ఆకాశతత్వం. ఆకాశతత్వం స్పేస్, ఏమీ లేకపోవటం, ఖాళీ. మన శరీరంలో ఆకాశతత్వం అన్నిటి ఆరోగ్యంలో ముఖ్యమైనది. ఎందుకంటే మనకి 5 రకాల ఆకాశాలు ఉన్నాయి శరీరంలో. మన కణాన్ని సెల్ని చూస్తే అందులో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ముడుచుకున్నప్పుడే శరీరం లోపలికి వాటర్ కానీ ఆక్సిజన్ కానీ ఏదైనా వస్తుంది. అది మళ్ళీ ఓపెన్ అయినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. సో శరీరం పనిచేయటానికి సంకోచ వ్యాకోచాలు జరగాలంటే స్పేస్ ఉండాలి. సంకోచాలు వేరే చేయొచ్చు, కానీ స్పేస్ ఉన్నప్పుడే సంకోచ వ్యాకోచాలు ఉంటుంది. మనకి ఇది ఉంటుంది, డయాఫ్రమ్ ఖాళీయే. ఆ డయాఫ్రమ్ ఎక్కువ వ్యాకోచం చెంది పెద్దగా అయినప్పుడు ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. మనం గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చేదే ఆకాశమే. డయాఫ్రమ్ ఉంటుంది, వాల్స్ ఉంటాయి. మనం తిన్నాం, ఇక్కడికి వెళ్ళింది, ఈ కింద ఖాళీ ఉంటేనే తర్వాత అది కిందకి వెళ్తుంది. సో ఆకాశం అనేది శరీరంలో చాలా ముఖ్యమైనది. ఆకాశాన్ని పట్టించుకోరు, కానీ ఆకాశమే ముఖ్యమైనది. సో ఇలాగా 5 తత్వాలవి, 5 తత్వాలకి 5 అవయవాలు కూడా ఏర్పాటైనాయి. సో మేమేం చేసామంటే ఈ పంచభూత తీసుకొని ఇంకా దాని పంచ జ్ఞానేంద్రియాల ఔషధాలు కూడా తీసుకొని దాన్ని ఒక టీ లాగా తయారు చేసాం. ఇప్పుడు ఆకాశం సరిగా లేదనుకోండి, ఆకాశం టీ తాగితే ఆ పంచభూతాల లీవ్స్, పంచభూతాల
అదే చెవు తాలూకు జ్ఞానేంద్రియం తాలూకు ఎసెన్స్ ఆ రెండు కలిపి ఒక ఫ్లవర్ కూడా కలిపి మూడింటిని మేము 5 ఎలిమెంట్ టీ అంటే డిప్చార్జ్ చేసుకొని తాగితే అది రిలీఫ్ వస్తుంది అన్నమాట. అలాగే తయారు చేసాం. సో పంచభూతాలకు కూడా మనకి ఎక్కడ అంటే ఆగమ శాస్త్రంలో అది ఉంది. మనకి ఆదివాస క్రియల్లో ఒక అంటే దీనికోసం ఒక శవాన్ని ఒక తీసుకొని చెక్కని రాయితను దానిలోకి 24 తత్వాల్ని ఇంబైబ్ చేస్తారు. ఇంబైబ్ చేసినప్పుడు దాన్ని ఆదివాస క్రియ అంటారు. ఒక్కొక్క ఆ శిల్పాన్నో వుడ్డునో దానిలో పెడతారు. ఒక్కో రోజు పెట్టి మంత్రం చదువుతారు. సో ఆ సబ్జెక్ట్ నుంచి తీసుకున్న తర్వాత నేను 5 ఎలిమెంట్ టీ కూడా తయారు చేశాను అన్నమాట. అమ్మ, మనకి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు అందరిలో చూసేటటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి కదా. ముఖ్యంగా ఇప్పుడు సమాజంలో చూస్తే బీపీ అంటారు. ఇది దేనికి వస్తుంది? ఆ బీపీ ఏ ఆర్గాన్ మీద పనిచేస్తుంది? దానికి సొల్యూషన్ ఏంటి? బీపీ అనేది రక్తం పంపు చేయటం ప్రతి అవయవాన్ని కింద నుంచి వెళ్ళి దాన్ని క్యాపిలరీ ఎఫెక్ట్ ద్వారా పైకి వచ్చి హార్ట్లోకి వచ్చి మళ్ళీ హార్ట్ నుంచి బయటకు వెళ్తుంది. హార్ట్కి బీపీకి సంబంధమే లేదు. కానీ బీపీ అనేది స్ట్రెస్ వల్ల వస్తుంది. మనము కోపం వచ్చిందనుకోండి చేయి ముడుచుకుంటుంది. ఇక్కడ రక్తం ప్రసరణ అవ్వదు. ఏదో ఆలోచనలో ఉన్నామనుకోండి లంగ్ పనిచేయదు. అన్ని అవయవాల కలయిక, అన్ని అవయవాల్లో వచ్చే తేడాన్ని బట్టి నీకు బీపీ వస్తుంది. ఆ బీపీకి కారణం ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తే ఎక్కడో ఉంటాం. అది ఆలోచనకి బట్టి కూడా మన అవయవాలు పనిచేస్తాయి. సో అన్ని అవయవాల సమతుల్యమే బీపీ. సో బీపీ ఎక్కువగా కిడ్నీస్ ద్వారా వస్తుంది, స్ట్రెస్ ద్వారా వస్తుంది, ఈ రెండింటి ద్వారా వస్తుంది. మనిషికి బీపీ అనేది జబ్బు కాదు, కానీ వాళ్ళు జబ్బు చేస్తున్నారు డాక్టర్లు. ఓ మాత్ర వేసో లేకపోతే హార్ట్ బాగాలేదనో ఇంకోటో అని అవయవాల్ని టెంపరీగా ఈజ్ చేస్తున్నారు. అవయవాలు సమతుల్యంతో పనిచేయటమే బీపీ కంట్రోల్ ఉంటాం. ఏ అవయవమైనా ఏదైనా తక్కువ వచ్చిందనుకోండి దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. ఇప్పుడు లివర్ బాగా పనిచేయలేదనుకోండి ప్యాంక్రియాస్ మీద పడుతుంది. ఆ ప్యాంక్రియాస్ బాగా పనిచేయలేదనండి హార్ట్ మీద హార్ట్ బాగా పనిచేయలేదండి అనుకోండి మోషన్ మీద పడుతుంది, యూరిన్ మీద పడుతుంది, మనకి ఎలిమినేట్ అయ్యే అన్ని పదార్థాల మీద పడుతుంది దాని ఎఫెక్ట్. సో సమతుల్యంగా ఉండటమే ఆరోగ్యానికి మూల కారణం బీపీ. సో బీపీ వచ్చిందంటే మన ఆరోగ్యం ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది అని అర్థం. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలంటే ముందు మనసుని రిలాక్స్ ఉంచాలండి. తర్వాత ఎక్కువ కొంచెం మంచినీళ్ళు అవి తాగండి. మంచినీళ్ళు అవి తాగుతూ కారం ఉప్పుకి బీపీకి సంబంధం ఉండదు ఎక్కువగా. కారం అంటే ఉద్రేకం వస్తుంది కాబట్టి బీపీ ఎక్కువ అవుతుంది, కానీ ఉప్పు కారం కాదు. మీరు మీ యాక్టివిటీని మీ లోకల్గా ఉండే దీన్ని కొంచెం హెచ్చు తగ్గులుంటే ఒడిదుడుకులు ఉంటే ఆ ఒడిదుడుకుల్ని మేనేజ్ చేయడం అనేది ఆ బీపీకి కారణం అవుతాయి. జీవితంలో ఒడిదుడుకుల్ని, ఆహారాల్ని, నియమాల్ని వాటిని రోజు నియమం కూడా బీపీకి కారణం అవుతుంది. రోజు పొద్దున్నే ఈ టైంకి లేవాలి, ఈ టైంకి మోషన్కి వెళ్ళాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి వర్క్ చేసుకోవాలి, ఈ టైంకి అనేది ప్రతి మన అవయవాలన్నీ టైం బౌండ్గా పనిచేస్తాయి. ఆ టైం బౌండ్లో మీరు టైం తప్పారనుకోండి, ఇప్పుడు మధ్యాహ్నం ఏదో పని మీద వెళ్ళిపోయారు, అసలు తిండి లేదు,
లేకపోతే టీ తాగుతారు, ఆ తలనొప్పి వస్తుంది, దాంతో స్ట్రెస్ వస్తుంది. ఇలాగ సరే మన డే టు డే లైఫ్లో నియమము, బీపీ అంటే నియమం, ఆ నియమాన్ని ఫాలో అవ్వాలి. ఎట్లయినా అదే టైంకి లేవాలి, మోషన్కి వెళ్ళాలి, తిండి తినాలి, తర్వాత పనిలోకి వెళ్ళాలి. నియమ నిబంధనలు కూడా బీపీకి కారణం అవుతాయి. ఇర్రెగ్యులారిటీ అనేది బీపీని ఇబ్బంది పెడుతుంది. అలాగే కిడ్నీ కూడా ఇబ్బంది పడుతుంది, బీపీ ఇస్తుంది. కిడ్నీ అంటే కిడ్నీ పైన ఉండే ఎడ్రినల్. ఇప్పుడు డయాబెటీస్ కారణం కూడా ఇండైరెక్ట్, జబ్బుకి ఏది డైరెక్ట్ కారణం ఉండదు, ఇండైరెక్ట్ కారణాలు ఉంటాయి.